హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చూడండి, మిల్ మేకర్తో బిర్యానీ చేశానండి. ఏ విధంగా చేశానో, ఎలా చేశానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత అరోమవుతా ఉంది. అది చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దండి. వీడియో చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండానే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి టమోటా మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. 1/4 కిలో టమోటాలు, ఒక 7-8 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ మనము మిక్సీ కొట్టుకుందామండి. ఫస్ట్ ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చేసుకుందామండి. ఇలాంటి బౌల్ ఒకటి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే ఈ బిర్యానీ టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి. అందుకని నేను నెయ్యి మాత్రం వేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నానండి. 2 ఇంచుల చెక్క, 5 లవంగాలు, ఒక ఇలాచి, 2 బిర్యానీ ఆకండి నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను గీలో. స్పైసెస్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకుంటున్నానండి. ఇవి కూడా బాగా గీలో ఫ్రై చేద్దామండి. చూడండి ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలాగే టమోటాలు కూడా యాడ్ చేసుకుందాము. నేను ఒక పెద్ద సైజు టమోటా కట్ చేసుకున్నానండి, ఇలాగా చిన్న పీసులుగా. బాగా ఇవి ఫ్రై చేసుకుందామండి, పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి టమోటా ఆనియన్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి, టమోటా, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెమ్మలు, అవన్నీ యాడ్ చేసేసుకుందామండి ఇందులో. చూడండి ఇలా గట్టిగా మిక్సీ చేసి వేసుకున్నాను. ఈ బిర్యానీకి ఇదేనండి స్పెషల్. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. అసలు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి, అంటే రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి, లైట్గా. కొంచెం అయితే సరిపోతుంది, మళ్ళీ పచ్చిగా ఉంటుంది. కొంచెం అయితే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి అన్ని కూడా కలిపేసుకుందామండి. చూడండి ఉడికింది కదా. ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని కాసేపు ఉడికించుకుందామండి. ఈ మిల్ మేకర్ నేను వేడి నీళ్ళలో నానబెట్టానండి ఒక 1/2 అవర్. నేను ఇందులో వేసుకునే ముందు అవన్నీ కూడా గట్టిగా పిండేసి అసలు కొంచెం కూడా ఒక చుక్క కూడా వాటర్ లేకుండా చేసుకొని నేను ఇలా యాడ్ చేసుకున్నానండి. నేను ముందుగానే 1 గంట క్రితం నానబెట్టుకున్నాను ఇవి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏదైనా స్మెల్ ఉన్నా పోతుంది. అలాగే బాగా నానుతాయి, ఎక్కువ వాటర్ పీల్చకుండా ఉంటాయండి. చూడండి ఇలా వాటర్ తేలుతున్నప్పుడు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందామండి. మరీ ఎక్కువ కూడా కాదు, టేబుల్ స్పూన్లో కొంచెం. ఇది ఈ స్టేజ్ లోనే వేసుకోవాలండి.
ఇలా కలిపేసుకుందామండి బాగా. చూడండి, ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందామండి. నేను 2 గ్లాసులు రైస్, ఆల్మోస్ట్ హాఫ్ కిలోకి దగ్గరగా ఉంటాయండి. నేను ముందుగానే ఒక 1.5 అవర్ క్రితం నేను బాగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నానండి. నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. చూడండి, నేను మళ్ళీ రైస్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి చిన్నగా కలుపుకుందామండి, రైస్ విరిగిపోకుండా చిన్నగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంత సింపుల్ గా కలిపాను కదా, అలాగే కలుపుకోవాలి, లేదంటే రైస్ మొత్తం విరిగిపోతుందండి, మనకి బిర్యానీ బాగా రాదు. నేను రైస్ 2 నిమిషాలు ఇలా బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్ కి 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసుల రైస్ కి 2 గాలు వేసుకుంటున్నాను. కొన్ని ఎక్స్ట్రా వేసుకుంటున్నాను, ఎందుకంటే మిల్ మేకర్ ఉంది కదా, అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు మిల్ మేకర్ లేకుండా చేసుకున్నారంటే ఎగ్జాక్ట్లీ 2 గ్లాసుల రైస్ కి 2 గ్లాసులు అయితే పర్ఫెక్ట్ కొలతలండి. చాలా బాగా వస్తుంది, పొడిగానే ఉంటదండి, ముద్దగా ఉండదు. ఎందుకంటే బాస్మతి బియ్యం అలాగే ఉండాలండి బిర్యానీకి, అప్పుడే ఇది టేస్ట్ ఉంటది, చాలా బాగుంటది కూడా. చూడండి, నేను ఇప్పుడే ఈ స్టేజ్ లోనే ఉప్పు కారాలన్నీ చూసుకున్నానండి, నాకు పర్ఫెక్ట్ గా సరిపోయాయి. మీరు కూడా ఉప్పు కారాలు చూసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి 2 పచ్చిమిర్చి అలా చీలికలుగా చేసుకున్నవి 2, పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియంలో ఒక 10 మినిట్స్ దమ్ చేసేసుకుందామండి. ఎగ్జాక్ట్లీ అయిపోతుంది మనకి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ బిర్యానీ చేసుకోవడం. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నేను ఇలా తీసాను, అసలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూడండి అసలు ఎంత పొడిగా ఉందో, కొంచెం కూడా చెమ్మలేదు కదండి. చాలా బాగుంటుందండి ఇది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు దీంట్లోకి పెరుగు పులుసు వేసుకొని చిక్కగా వేసుకొని తింటే ఉంటుందండి, అసలు అంత బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం, ఈ టమోటా రైస్ బిర్యానీ చేసుకోవడం. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి